హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ శ్రీ ఛానల్ వ్లాగ్స్. ఎలా ఉన్నారండి అందరూ? చాలా రోజుల తర్వాత వీడియో పెడుతున్నాను. అది చిన్న వీడియోనండి, ఈజీ. ఇది 15 ఏళ్ళ నాటి పట్టు చీర అంట, తలంబ్రాల చీర. ఈ బార్డర్ దానికేమో మెరూన్ బార్డరు. దాన్ని అప్పటి రోజుల్లో అంటే మామూలుగా ప్లెయిన్గానే ఉండేది కదా, నార్మల్గా ముళ్ళేసేవారు. దానికి కుచ్చులు వేయమని చెప్పి ఇచ్చారనమాట. ఇది పళ్ళు. ఈ శారీకి పళ్ళు కుచ్చులేమని ఇచ్చారు. దానికి మామూలుగా కుచ్చులు విడిగా కట్టుకోవడం చూపిద్దామని మీకు చూపిస్తున్నాను. మామూలుగా దారాలు పోసుకుంటాం కదా, అది మీకు చూశారు కదా. అలాంటి దానికి ఇలా పెన్ రీఫిల్కి పెట్టి కొంచెం నీట్గా చేసుకొని గోల్డ్ జరీ థ్రెడ్ ఉంది కదా, దాన్ని తిప్పుకోవాలి. అంటే దానికి తిప్పేటప్పుడు కూడా కొంచెం కింద స్టార్టింగ్లో ఉన్న థ్రెడ్ని ఒకసారి పైన పెట్టి 2 తిప్పులు తిప్పామనుకోండి, మళ్ళీ దాన్ని కిందకి పెట్టి 2 తిప్పులు తిప్పితే అది నాట్లాగా లూజ్ అవ్వకుండా ఒక నాట్లాగా ఉండిపోతుంది అనమాట. అంటే లూజ్ అయితే మళ్ళీ ముడి లూజ్ అయిపోతుంది కదా మొత్తం అంతాను, ఇక అన్నీ మొత్తం కుచ్చంతా ఊడిపోతుంది. అందుకని అది లేకుండా జరీ థ్రెడ్ కిందకి ఒకసారి పైకి ఒకసారి పెట్టి తిప్పేస్తే ఇలా పూలు మాల కట్టినట్టు ముళ్ళేసుకోవాలి. పూలు మాల కట్టినప్పుడు ఎలా వేస్తామో అలా వేసుకుంటే అది నాట్స్ పడిపోతాయి. కొంచెం ఎక్కువ వేసుకోండి, కొంచెం స్ట్రాంగ్గా పడి ఉంటాయి. ఇది తుంపేస్తే ఉన్ని తునిగిపోతుంది. అయిపోయినాక మనకి కావాల్సిన లెంత్ చూసుకొని కట్ చేసుకుంటే ఇలా ఉంటుంది. ఇప్పుడు ఈ చీరకు నేను వాడే మెటీరియల్ ఏంటంటే ఈ బీడ్స్ అనమాట. ఇవి అయిపోయిన తర్వాత చాలా తక్కువ అండి, సింపుల్ బీడ్సేను. ఈ చిన్నవి గోల్డ్ బాల్స్ అనమాట. ఈ గోల్డ్ బాల్స్ దీనికి వాడే ఇవే. ఈ కుచ్చులు కట్టాను కదా, మెరూను ఈ హాఫ్ వైట్ అనమాట, శారీ కలర్లో ఉన్నవి అనమాట. ఇవి కుచ్చులు కట్టుకున్న తర్వాత చాలా సింపుల్ అండి, మెటీరియల్ సింపులేను. మామూలుగా కాటన్ థ్రెడ్ 4 స్టాండ్స్ కాటన్ థ్రెడ్ తీసుకొని శారీకి ముడేయాలి. ముడేసిన తర్వాత ఒక గోల్డ్ బీడు, అంటే ఈ పూస ఉంది కదా చిన్నది గోల్డ్ పూస, అది బీడు, మళ్ళీ ఫ్లవర్ బీడ్ అనమాట. ఫ్లవర్ బీడు మళ్ళీ చిన్న పూస ఎక్కిచ్చేసేసుకోవాలి. ఈజీగా ఉంటుంది. చూడటానికి లుక్ దగ్గరగా వేస్తే ఇంకా లుక్ వస్తుంది, కానీ మరీ దగ్గరగా వేసినా కూడా కొంచెం హెవీగా ఉండి అంత నీట్గా ఉండదు. ఇది ఇక్కడ నాటేసుకోవాలండి. ఇక్కడ చీరకి నాటేసుకుని మళ్ళీ ఈ లాస్ట్లో ఉన్న గోల్డ్ పోస్తుంది కదా, దానిలోంచి రివర్స్ తీసుకురావాలి దారాన్ని. కొంచెం ముడి సరిగ్గా పడిందా లేదా, టైట్గా ఉందా లేదా చూసుకోవాలి. ఆ గోల్డ్ పూసలోంచి రివర్స్లో దారం తీయాలి. దారం తీసిన తర్వాత 2 చిన్న ఈ గోల్డ్ పూసలు మరి ఒక చీర కుచ్చు, నేను ఆల్టర్నేట్ కలర్స్ వేసాను అనమాట. చీర కుచ్చులు, మళ్ళీ ఒక 2 పూసలు, అంటే ఆ చివర ఈ చివర కలుపుకొని ఒక్కొక్క పక్కన 3 పూసలు వస్తాయి అన్నమాట, కనపడతాయి అలా. ఈ 2 పూసలు అయిపోయిన తర్వాత ఫస్ట్ స్టార్టింగ్లో ఉన్న పూసలో నుంచి శారీకి గుచ్చాలన్నమాట. అది అలా గుచ్చి మళ్ళీ వెనక్కి తిప్పి నాట్స్ వేసుకోవాలి. ఇవి
కొంచెం హ్యాంగ్ అవుతూ ఉంటాయండి. కుచ్చులు పూసలు కొంచెం వేలాడుతూ ఉండి ఆ లుక్ వేరే ఉంటుంది, బాగుంటుంది. కుట్టడానికి ఈజీ, చూడటానికి కొంచెం గ్రాండ్గా ఉంటుంది. బ్రైడల్ శారీస్కి అయితే చాలా బాగుంటుంది. ఇవి నేనేం చేస్తానంటే అవి ఫ్లవర్ బీడ్ ఉంది కదండి, దానికి వెనక కూడా గమ్ పెడతాను. ఎందుకంటే అది ముందుకు వాలిపోతుంది, బరువు ఎక్కువయ్యి ముందుకు వాలిపోతుంది. అందుకని చెప్పి నేను ఆ చీరకు కూడా ఆ బీడ్కి, ఫ్లవర్ బీడ్కి కూడా గమ్ పెట్టేసి అంటిస్తాను అనమాట. ఇవి మొత్తం ఫైనల్గా అయిపోయిన తర్వాత ఇలా ఉంటుంది. ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ. ఇది ఫైనల్ అవుట్పుట్ అండి. ఎలా ఉందో కామెంట్ రూపంలో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.